భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద ప్రవాహంలో సాహసం చేయవద్దు, ఇల్లందు డీఎస్పీ చంద్రబాను. వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి, ఏసీపీ వర్ధనపేట. సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, సిఐటియు జిల్లా అధ్యక్షులు బంధు సాయిలు. రోడ్డున పడ్డ ప్రభుత్వం మద్యం దుకాణ ఉద్యోగులు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మొరపెట్టుకుంటున్న మద్యం దుకాణ ఉద్యోగులు. భారీ వర్షంలో తిరుగుతూ పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్. ప్రకృతి విపత్తులో ప్రజలు స్వీయ రక్షణ పాటించాలి, మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రయాణాలు చేయవద్దని, వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రివర్యులు సీతక్క ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఐటీడీఏ ఏటూరు నగరంలో కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్ 6309842395, 08717293246 లేదా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 180042571009ను సంప్రదించాలని, అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అధికారి హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలని, రోడ్లపై వరద నీటిని ఎప్పటికప్పుడు స్థానిక సంస్థ సిబ్బంది క్లియర్ చేయాలని, విద్యుత్ సరఫరా, త్రాగునీటి సరఫరా ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వరదలు వచ్చే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని నీటి వనరులు, అందులోని నీటి నిల్వ పరిస్థితి, చెరువు కట్టలు మొదలగు వాటిని అధికారులు పరిశీలించాలని, అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికార యంత్రాంగానికి సంపూర్ణంగా సహకరించాలని, 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం నుంచి కూడా భారీ వర్షము మన ములుగు ప్రాంతంలో కురుస్తూ ఉంది. ఈ క్రమంలో ఎవరికి వారం అప్రమత్తంగా ఉంటూ మరి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మన ములుగు ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలతో వచ్చినటువంటి మరి వరద బీభోత్సవాలు కానీ మరణాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర యంత్రాంగం అంతా, ఇతర శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇంకా అప్రమత్తంగా ఉంటూ ఆయా గ్రామాల వారీగా కూడా గతంలో ఫ్లడ్స్ వచ్చినటువంటి ఇబ్బంది పడ్డటువంటి గ్రామాల దగ్గర సంబంధిత శాఖ అధికారులను కూడా ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా ఈ రోజు నైట్ గాని రేపటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు. నైట్ పూట మరి ఊర్ల బయటకు వచ్చడం లేదా వాగులు దాటి అటు ఇటుకు పోవడం కాకుండా, మనం ఏదైతే దూర ప్రాంతాలకు ఎటన్నా బయటకు వచ్చినప్పుడు అక్కడ బంధువుల ఇళ్ల కాడ కానీ లేకుంటే బయటనే ఉండి తెల్లారి మరి సురక్షితంగా చూసుకొని బయటికి రావాలని కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటి వరకు మరి చాలా అలర్ట్గా ఉన్నారు. మరింత అలర్ట్గా ఉండి ఈ వరద బీభత్సం మన గ్రామాలను తాకకుండా, ఆ వరద తాకిడి మన ప్రజల మీదకి రాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర శాఖల మరి అధికారులందరికీ, ఐటీడీఏ పిఓ గారు, మరి అక్కడున్నటువంటి అన్ని రకాల యంత్రాంగానికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత అప్రమత్తంగా మనం ఉంటూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ
మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వరద ఉన్నటువంటి ప్రాంతాల్లోకి దయచేసి రాకపోకలు బంద్ చేసుకొని సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోనే ఉండాల్సిందిగా పేరున విజ్ఞప్తి చేస్తాము అందరికీ. రాబో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ట్రై సిటీ పరిధిలో ఏర్పాటు చేసే గణేష్ మండపాలను ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు సన్నద్ధం అవుతుండడంతో సెంట్రల్ జోన్ పరిధిలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి నవరాత్రులు నిర్వహించే నిర్వాహకులతో వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం కమిషనరేట్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముందుగా గణేష్ నవరాత్రి నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలపై పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ముందుగా పోలీసులు అనుమతి పొందాల్సి ఉంటుందని, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులు ఇందుకోసం ముందుగా నిర్వాహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, నిమజ్జనం తేదీ, ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ ద్వారా మండపాల నిర్వాహకులు పూర్తి వివరాలను నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తారని తెలిపారు. జనగామ జిల్లా హైదరాబాద్ వరంగల్ హైవే రోడ్డుపై రఘునాథపల్లి వద్ద భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం, భారీగా నిలిచిన వాహనాలు. వరంగల్ నగరంలోని 32, 33, 39 డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్, ఏకశీలా నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాలలోని ఇండ్లలోకి పెద్ద కాల్వ పొంగి భారీగా చేరిన నీళ్లు సహాయక చర్యల కోసం వేచి చూస్తున్న కాలనీ వాసులు. కనీసం కనబడని అధికారుల చూపు. ప్రజాప్రతినిధులు వచ్చి ప్రజలకు సహాయ చర్యలు చేస్తారని ఎదురుచూపు. హన్మకొండ చౌరస్తా, అమృత్ జంక్షన్ వద్ద వర్షం నీటితో నిండిపోయిన రోడ్లు, వాహనదారులు ఇబ్బందులు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హన్మకొండలోని కాలనీ జలమయమై ప్రజలందరికీ బయటికి రాలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న పశ్చిమ ఎమ్మెల్యే లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. ఎమ్మెల్యే నాయుడు మాట్లాడుతూ అత్యవసరమైన పరిస్థితిలో తప్ప బయటికి రావద్దని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, నాసి రాకపు పనుల వల్ల చిన్న చూపు పడితే చాలు కాలనీలన్నీ నీటిలో మునిగిపోవడం బాధాకరమని, ఇప్పటికే 80% పనులు పూర్తి చేశామని, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పనులు చేస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. చెప్పులు పట్టుకోపోతే చూసుకో అన్న, మీరు అటు ఆగండి అన్న ఒకసారి. నువ్వు అటు జరుగు, నేను అటు పోయి ఎంతో పోయి విజువల్ కొడతా. అరే తమ్ముడు 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 వెనకరా, మొత్తం అందరు వస్తారు గట్లా. హనుమకొండ జిల్లాలో ప్రత్యేకంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 43% అత్యధికంగా నమోదు కాబడింది. అయినా ఇవాళ చాలా తక్కువ శాతం వరదలు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయినాం. ఇంకొక 3-4 కాలనీలు ఉన్నాయి, వాటికి కూడా శాంక్షన్ అయ్యి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన సందర్భాలు ఉన్నాయి. కానీ నయీంనగర్ బ్రిడ్జ్ క్లోజ్ చేయడం వల్ల ఈ అంబేద్కర్ భవన్ రోడ్డుని ఈ రూట్గానే నడుస్తున్న వెహికల్స్ కాబట్టి దీన్ని రిక్వెస్ట్ చేయలేకపోయినాం. దీనికి కొబ్బరికాయ కొట్టి 5.5 కోట్లు ప్రారంభించడం జరిగింది. నయీంనగర్ బ్రిడ్జ్ 9వ తారీఖు ఓపెన్ అయితే ఇక్కడ దీన్ని డిస్మెటల్ చేసి ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. వచ్చే వర్షాకాలం నాటికి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఏ ఒక్క కాలనీని కూడా మునిగనీయకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మా నెంబర్లకు ఫోన్ చేయండి దయచేసి. ఆ యొక్క క్యాడర్ కానీ డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు మీరు అందరూ కూడా డివిజన్లలో తిరిగి మంచి చెడు కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలని చెప్పి, ఈ 2-3 రోజులు కూడా కష్టకాలం ఉన్నది, దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చెయ్యాలి, ఎక్కడ ఇబ్బంది ఉంటే మాకు తెలియని కాడ ఉంటే కూడా అని చెప్తున్నాను. ఒక్కరికి కూడా సూచన అది. ఇప్పుడు కూడా అవసరం ఉన్న వాళ్ళనే బయటకు వెళ్ళాలి తప్ప ఉత్తగా వచ్చి బయటకు వచ్చి వాహనాలు చేసేది ఏముంటుంది, అందులో ఏముండదు. కాబట్టి అందరికీ కూడా మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, గతంతో పోల్చుకోండి, చూడండి 80-90% తగ్గించగలిగినాం ఈ 6 నెలల్లో 8 నెలల్లో. ఈ మిగతా వాటిని కూడా శాంక్షన్ అయిన వీవర్స్ కాలనీ ఉన్నది 50 లక్షలు, చిన్నది అక్కడ. ఇప్పుడు అంబేద్కర్ భవన్ కాలనీలో 5.5-6 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇవి కొబ్బరికాయ కొట్టి శ్రీనివాస గారు ఇన్ఛార్జ్ మినిస్టర్తో కొబ్బరికాయ కొట్టినాం. వర్క్ వర్షాకాలం అయిపోయినాక వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. 9వ తారీఖు అది ఓపెన్ కాగానే ఇట్లా చాలా దిక్కులో కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమయం మాకు సరిపోలే ఈ 8 నెలల్లో. మేము అయినా కానీ 75-80% దాకా 90% దాకా రీచ్ కాగలిగినాం. మిగతా 10-20% ఏది ఉన్నదో అది వచ్చే వర్షాకాలం నాటికి రోడ్డు మీద నీళ్లు నిల్చొని చేయకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ కమిషనర్ భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తన సిబ్బందితో కలిసి నెక్కొండ మండల కేంద్రంలో నెక్కొండ వెంకటాపూర్ మార్గంపై నెక్కొండ చెరువు తీవ్ర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పోలీస్ కమిషనర్ ఈ ప్రాంతానికి చేరుకొని వాహనాలు రాకపోకలపై వాహనదారులను అప్రమత్తం చేశారు. పోలీస్ కమిషనర్ స్థాయి అధికార క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము నిన్న నైట్ నుంచి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండేవాళ్ళు ఈ విధంగా వర్షం పడుతుంది. అన్ని చోట్ల ముందే మార్క్ చేసి ఎక్కడెక్కడ లో లైన్ ఏరియా ఉంది, అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ గురించి ప్లానింగ్ మనకు ఉంది. ఆ ప్లానింగ్ పరంగా ట్రాఫిక్ డైవర్షన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా స్ట్రెయిన్ ఉంటే మనము అక్కడ వెళ్ళి రెవెన్యూ ఆఫీసర్స్తో కలిసి వాళ్ళకి రెస్క్యూ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఏరియాలో ఎస్పెషల్లీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరంగల్లో వర్షం బాగా ఉంది. సో ఆ దృష్టిలో పెట్టి మేము అడిషనల్ ఫోర్స్ కూడా మొబిలైజ్ చేశాము. మనకు బోట్స్ కూడా అవైలబుల్ ఉంది. ఎప్పుడు కూడా అవసరం ఉంటే అది కూడా మనం వాడుకుంటున్నాము. అదేవిధంగా రెస్క్యూ గురించి ఉన్న అన్ని ట్రైన్డ్ మనిషిని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ ప్రాపర్టీ ఏం మేజర్ కంప్లైంట్ లేదు. కానీ ఉన్న పరిస్థితి చూసి మనము అందరూ అప్రమత్తంగా ఉన్నాము. అందరు ఆఫీసర్స్ రోడ్డు మీద ఉన్నారు. మన సిఐ గారు నైట్ నుంచి ఈ బస్కి ఫాలో అప్ చేసి వాళ్ళకి సేవ్ చేయడానికి బాగా ఎఫర్ట్ పెట్టుకుంటున్నారు. మేము కూడా తిరుగుతున్నాము కలెక్టర్ గారితో. సో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ అండ్ పీపుల్ విల్ బి సేఫ్. ఒకటే రిక్వెస్ట్ మీ అందరి ద్వారా ఉంది, దయచేసి బయట పని లేకుండా రాకండి. ఎందుకు వెళ్తూ అదో ఒక సడన్గా జామ్ అయిపోతుంది, బాగుతో మనకు రోడ్ కట్ అయిపోతుంది. సో ఎవరికి చాలా అవసరం ఉంటే మాతో అడిగి మాకు చెప్పిన వెళ్ళాలి, లేకపోతే రోడ్ మీద రాకండి. ఇప్పుడు హడబడిగా కామన్ పని గురించి బయట రాకండి. ఎనీవే ఇట్ ఈస్ సండే, సో ప్లీజ్ రిస్ట్రైన్ యువర్ సెల్ఫ్. వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నగర్లోని డ్రైనేజీ సమస్యల వలన నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ఎస్ఆర్ నగర్ గ్రామంలో నివసిస్తున్న వారి ఇళ్లలోకి నీరు చేరడంతో బిక్కుబిక్కున వారు రోడ్డుపైకి రావడం జరిగింది. అది గమనించిన గ్రామస్తులు వెంటనే డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య మరియు డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ గారికి అభినందనలు తెలియజేయడంతో వారు వెంటనే గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజ్ గారి దృష్టికి తీసుకువెళ్లడంతో వారు నేను వెంటనే సానుకూలంగా స్పందించి సంబంధిత మున్సిపల్ అధికారులకు మరియు ఎంఆర్ఓ ఇక్బాల్ పాషా మరియు మున్సిపల్ కమిషనర్ అశ్వాని తానాజీ వాకడే మరియు వరంగల్ అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి మరియు వరంగల్ ఎంపీ కడియం కావ్య గార్లకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి పునరావాస కేంద్రాలకు తరలించి త్వరలోనే సమీక్ష చేసి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది కాదు మాకు శాశ్వత పరిష్కారం కాదు.
నగరంలో శుభంగాడంలో ఇష్టపడతాను పెడతాను, అక్షయ పత్రాలు చెప్తాను, ఇంకా అన్నం పెడతాను, ఎందుకు జరుగుతాను. కానీ ఇది కాదు మీరు ఎక్కడ కూడా పెళ్లి కాదు మేము కావాలి. రాజకీయ పరిస్థితి కావాలి. గ్రాడ్యుయేట్ మైబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కేసముద్రం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాలను పరిశీలించి బాధితులు వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, పోలేపాక నాగరాజు, బోకే అనుష తదితరులతో మాట్లాడుతున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధన్సర్ అనసూయ సీతక్క, మైబాద్ పార్లమెంట్ సభ్యుల పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ తదితరులు, వారితో పాటు అదనపు కలెక్టర్ డేవిడ్, స్థానిక తహసీల్దార్లు ఉన్నారు. అయిపోయిన తర్వాత మీరు ఇవన్నీ తిరగండి, వర్షంలో తిరగండి, తిరిగి ఎక్కడెక్కడ నుంచి వస్తుంది ఏంది దాని ఈ కాలువ అది చిన్నగా మొత్తం ఈ కాలువ అది చిన్నగా మొత్తం. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసరా మేడారం వెళ్లే దారిలో మెట్లగూడెం సమీపంలో ఉన్న బాంబుల ఒర్రె, నార్లపూర్, కాల్వపల్లి మధ్యలో ఉన్న వాగులు ఉధృతంగా పొంగి పొర్లిపోవడంతో రాకపోకలకు, వాహనదారులకు అంతరాయం. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సూరపల్లి నంద కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం బమ్మెర గ్రామంలో ఉన్న కవి పోతన మహాత్యుని సమాధి సందర్శించారు. नमस्ते भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय नमः.
భద్రాద్రి జిల్లా గుండాల కొడవటంచ రహదారిలో కిన్నెరసాని ఉధృతితో ఎడమెలికు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. లో లెవెల్ వంతెనపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు ప్రభావంతో బారికేడ్లు ఏర్పాటు చేసి అధికారులు రాకపోకలు నిలిపివేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రభావంతో గుండాల మండల కేంద్రానికి కొడవటంచ, పాలగూడెం, నాగారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆలపల్లి నుంచి వెంకటాపురం వెళ్లే మార్గంలో ఎర్రచెరువు అలుగు వరద ఉధృతికి లక్ష్మీపురం వద్ద కల్వట్టు కుంగిపోగా రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్న లక్ష్మీపురం, వెంకటాపురం, సింగారం గ్రామస్తులు టేకులపల్లి, చింతచనికల వద్ద వరద నీరు ఉధృతితో కోతకు గురైన అనిశెట్టిపల్లి గుండాల రహదారి నిలిచిపోయిన రాకపోకలు. మరోవైపు వర్షాలతో సింగరేణి సంస్థకు సైతం నష్టం కొనసాగుతుంది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గని వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి ఓవర్ బర్డెన్లు నిలిచిపోయాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.